ఇప్పటి వరకు మన ఇండియాకి మిస్ వరల్డ్ టైటిల్ ఎన్నిసార్లు వచ్చిందో తెలుసా? 6 సార్లు. మరి మన ఇండియాకి పేరు తెచ్చిన 6 మందిని ఒక్కసారి చూద్దామా? 1966లో మిస్ వరల్డ్ కిరీటం ధరించారు రీతా ఫారియా. 60 మందితో పోటీపడి కొత్త చరిత్రని సృష్టించింది ఈ అందాల సుందరి. మన ఇండియాకి మాత్రమే కాదు, మొత్తం ఏషియాలోనే మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న మొట్టమొదటి అమ్మాయి రీతా ఫారియా. 1994లో 87 మందితో పోటీపడి మిస్ వరల్డ్ అనిపించుకుంది మరెవరో కాదు, ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ ఐశ్వర్య గారు. 1997లో అయితే మిస్ వరల్డ్ ప్యాజెంట్లో 3 పోటీలలో విజయం సాధించి మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నారు దియానా హైదన్. 1999లో 93 మందితో పోటీపడి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో అందరినీ ఇంప్రెస్ చేసి మిస్ వరల్డ్ ఇండియా అనిపించుకుంది యుక్తా మూఖీ. 2000లో మిస్ వరల్డ్గా పేరు తెచ్చుకుంది ఎవరో తెలుసా? అత్యంత విజయవంతమైన గ్లోబల్ సెలబ్రిటీ ప్రియాంక చోప్రా. 17 ఇయర్స్ తర్వాత 2017లో 118 మందితో పోటీపడి తన అందం ఇంకా తెలివితేటలతో మన ఇండియాకి కిరీటం తీసుకొచ్చింది మానుషి చిల్లర్. ఇలా మన ఇండియాకి 6 సార్లు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. మరి ఈసారి కూడా మన ఇండియాకి కిరీటం దక్కుతుందా? వేరే దేశాల నుంచి వచ్చే ఆ 139 మందితో మిస్ వరల్డ్ కిరీటానికి పోటీ పడుతుంది ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలి అంటే నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంట్రెస్టింగ్గా ఉంటే ఒక లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.